వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిరసనగా పోరుబాట కార్యక్రమాలను ఆర్భాటంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంపై ఏ విధమైన కసరత్తు పార్టీలో అంతర్గతంగా చేయలేదు. ఇక ఇటీవల నిర్వహించిన రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీలపై ఆందోళనలకు ప్రజల నుంచి తగిన స్పందన రాకపోవడంతో జనవరి 3న జరగాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పోరుబాటను రద్దు చేశారు. విద్యార్థుల పరీక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ వాస్తవానికి ప్రజల స్పందన లేకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధికారంలో ఉండగా విచ్చలవిడిగా విస్తృగలంగా విర్రవీగిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికీ కొంతమంది జైల్లో, కొంతమంది కోర్టుల చుట్టూ, ఇంకొందరు పరారీలో మిగిలిన వారు రాజకీయాలపై నిరాసక్తితో ఉన్నారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి తగిన స్పందన రాకపోవడం, సొంత క్యాడర్లోని వ్యతిరేకత పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలే అయినప్పటికీ వైసీపీ నిరసన కార్యక్రమాలు ప్రజల్లో చులకనవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో నిరసనలను కొనసాగించడం అనవసరమని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి కొంతమంది నాయకులు తెగేసి చెప్తున్నారు. కార్యకర్తలను, నాయకులను రోడ్డు మీదకు పంపించి వైఎస్ జగన్ మాత్రం బెంగళూరులో విశ్రాంతి తీసుకోవడం సరిగ్గా లేదు. దీనిపై వైసీపీ పార్టీలోనే చర్చ సాగుతోంది. దీనిని మార్చుకుని వైఎస్ జగన్ కూడా ప్రజల్లోకి వస్తే బాగుంటుందనే భావనలో అధికార నాయకులున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడమా, లేక ప్రజలకు చేరువ కావడమా? ఈ విషయంలో క్లారిటీ రావాలని పలువురు నాయకులు నిలదీస్తున్నారు. పార్టీ అధినేతగా జగన్ తీసుకునే స్టాండ్ కోసం కార్యకర్తలు, నాయకులు కూడా వేచి చూస్తున్నారు. కానీ ఈ విషయంలో జగన్కే ఓ క్లారిటీ లేదు. మరిక ఎవరి సూచనలను వైఎస్ జగన్ పాటిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.